మన రమేష్ గారు ఒక మాట మంచిగా చెప్పిండు, అన్టచబుల్ అన్టచబుల్ మానుకోలే మమ్మల్ని విశిక్ష చేస్తున్నారంటే ఇది చాలా బాధాకరం సార్. గాలి వినోద్ గారు ఆయన అడ్వకేట్ ఉండి కూడా దీని గురించి ఏదైనా మన జాతిలోనే మనకు ఉన్నది దాని గురించి ఏదైనా పరిష్కారం చేయాలని నా ఆలోచన మీకు, నా రిక్వెస్ట్ మీకు. ఇంకొకటి, ఇన్ని సంవత్సరం అయినా ఇంతమంది వచ్చినాక మీకు కాల్ సర్టిఫికేట్ లేదంటే చాలా బాధాకరం సార్. ఇది చాలా చాలా బాధాకరం. మనకు ఇంకొకటి, తెలంగాణ ఎట్లా వచ్చింది, పోరాటమే వచ్చింది. మీరు పోరాటం వెళ్తేనే దానికోసం మీరు వస్తున్నారు, మీరు ఇంట్లో ఉంటున్నారు, మీరు బయట వెళ్తలేరు. ఈ లీడర్ పనిచేస్తున్నారు, మీరు ఒక్కొక్కరు బయట వెళ్తే మనం ఆర్పిఐ తరఫు నుంచి మేము తీసుకుంటున్నాం. ఇది క్రిస్టియన్స్ వాళ్ళకి కూడా సమస్య ఏముంటే క్రిస్టియన్ గా పోయినాక ఆరేమైంది వాళ్ళ సర్టిఫికేట్ ఇస్తారు, అది కూడా వాళ్ళ దళిత పీఠాలు, అది కూడా మా మేనిఫెస్టోలో పెట్టాం, ఇది కూడా మన మేనిఫెస్టోలో పెట్టాం. ఇది భీమరావ్ అంబేద్కర్ పార్టీ నుంచి నేను ఆహ్వానం చేస్తున్నా. అంబేద్కర్ సార్ భీమరావ్ నేషనల్ ప్రెసిడెంట్, మన భీమరావ్ సార్ వచ్చినాక రీప్రజెంటేషన్ మీరందరూ రండి, మనం సీఎం గారికి ఇస్తాం, లేకుంటే ఉంటుంది మనం చేపిద్దాం. ఇంకొకటి సార్, నేను ప్రెసిడెంట్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మనం బుద్ధిస్ట్ ఆర్టీఐ బుద్ధిస్ట్ అసోసియేషన్ పెట్టినాం, ముస్లిమ్స్ పెట్టినాం, క్రిస్టియన్ పెట్టినాం, దాంట్లో కూడా మీ మార్క్స్ దాని మార్క్స్ పెట్టాలా, అది పెట్టాలని ఆలోచించారా? మీరు కూడా ఇది పెట్టాలి. ఎందుకు ఈయన కూడా లాభం పెట్టాలా, అందరూ లాభం కావాలా, దానికోసం ఈ రెండు పాయింట్స్ పెట్టి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. అయ్యా, ఈ పోరాటం ఏంటి అంటే మా జాతి కోసం పోరాటం స్టార్ట్ చేసామంటే 30 సంవత్సరాల బట్టి ఇక్కడ తెలంగాణ సత్తుపల్లి నుంచి విజయవాడ మొత్తం కూడా చేసి మా జాతి కోసం చేసి పోరాడి మా వాళ్ళకి ఏం కరెక్ట్గా ఆలోచించుకోలేదు క్యాంపర్ చేశానయ్యా. నాకు ఆ మాట్లాడటానికి కూడా నాకు అవకాశం లేదు. దయచేసి ఈ రాత్రి బాబులు అనడానికి సత్యాస్తాను. జాతి బిడ్డల యొక్క ఆవేదన సభని చెప్పవచ్చు. ఇది ఆర్పిఐ నుంచే అభివృద్ధించే సభని కూడా అనవచ్చు. ఈ సభను ఎంతోమంది శ్రమపడి 1 సంవత్సరం 6 నెలల నుంచి శ్రమ పడుతున్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా మన రమేష్ అన్న గారు, మరి అదేవిధంగా నరసన్న గారు, మరి అదేవిధంగా జిల్లాలో ప్రతినిధులందరూ కూడా శ్రమపడి ఈ సభను ఇంత దూరం తెచ్చారు. కానీ ఈ సభ మీద ఉన్నటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, దీంట్లో ఆర్పిఐ నుంచి మరొక ఉద్యమకారుడుగా, ప్రొఫెసర్గా ఈ మాస్టర్ కులానికి ఇంతవరకు ఏమి జరుగుతుందో తెలియనటువంటిగా ఉండి ఈ యొక్క ఆర్పిఐ నుంచి వాళ్ళ ఆర్ ఫర్ రైట్, పీ ఫర్ పీపుల్, ఐ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇట్లా చేసుకోవడం ఆలోచనతో మన ప్రొఫెసర్ వినోద్ సార్ గారు, అదేవిధంగా ఆర్పిఐలో మన మేజర్ అంటే ఎక్కడుంటుంది, ఆర్మీలో సైనికుల్లో ఉంటుంది. మేజర్ చంద్రకాంత్ అనేది సినిమా ఉండే. ఇది ఈ యొక్క దళిత పీడిత వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి హక్కుల గురించి పోరాటం చేయడానికి, మరి రాజ్యాంగ పదాలను అందించడానికి, మరి రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు, వారి యొక్క మనవళ్ళు ప్రకాష్ అంబేద్కర్ గారు, మరి అదే భీమరావ్ అంబేద్కర్ గారు వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ
కేవలము ఉన్నత వర్గాలకైనా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు లేదా ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ వారి చేతుల్లో నడిస్తే ఈ రాజ్యాంగం దళిత పీడిత వర్గాలకు ఎప్పుడు జరుగుతుంది? వీళ్ళు అన్ని రంగాల్లో ఎప్పుడు అభివృద్ధి చెందుతారు? కాబట్టి ఈ ఆవేదనను ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తెలియజేయడానికి, దానికి తెలియజేయడానికి ఒక పెద్ద బలమైనటువంటి వ్యక్తులుగా అంబేద్కర్ మనవళ్ళని తీసుకొచ్చినటువంటి వీరున్నారు. అదేవిధంగా దీంట్లో ఆర్పీఐలో ప్రధాన కార్యదర్శిగా గవర్ల శ్రీకాంత్ అంటే ఆయన గురించి చెప్పలేదు తక్కువనే. ఎందుకంటే ఇక్కడ అన్నగారు ఈ జాతుల పట్ల ఎక్కడ సమస్య జరిగినా పోగలుగుతాడు. గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ వరకు పోయి కూడా ఉంటారు. మరి అదేవిధంగా ఇప్పుడు కృష్ణారావు గారితో శోభ చేసారు, వీళ్ళు స్నేహితం చేసారు. అదేవిధంగా ఉపకులాల యొక్క నాయకులతో స్నేహితం చేసారు. అన్ని రకాలుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరు మంత్రులను కలిసిండ్రు, అందరి దగ్గరికి పోయిండ్రు. మరి మనకి ఏమి చేయలేదు అనేటువంటి ఆవేదన ఉంది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం వచ్చినాక ఈ సంచార జాతులు ఏ మూలాన ఉన్నదో వాళ్ళకి ఇప్పటికీ సెన్సెస్ లేదు. ఏ వాడలో ఎవరున్నారు, ఏ గ్రామంలో ఎవరున్నారు, ఏ మండలంలో ఎవరున్నారు, ఏ జిల్లాలో ఎవరున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పటి వరకు రాలేదు. ప్రభుత్వాలు పట్టించుకో. ఎప్పుడైతే దాని మీద జనాభా సేకరణ జరుగుతుందో ఆ జనాభా సేకరణలో సంక్షేమ ఫలాలు ఎవరికి చెందాలి అనేటువంటి భావన, ఉద్యమం ఉంటుందో అప్పుడు ప్రభుత్వాలు వాటి వెంబడి పసిగడతాయి. ఇప్పుడే ప్రభుత్వం ఏమంటుంది, ఏ ఏ జాతుల వాళ్ళు ఎక్కడున్నారు అని తీయడంలో ప్రొఫెసర్లు చెప్పినా అందులో లాభం లేదు, ఎంఆర్ఓ చెప్పినా అందులో లాభం లేదు, కలెక్టర్లు చెప్పినా అందులో లాభం లేదు. ఇప్పుడు మనమంతా జనాభా సేకరణ చేసే దాంట్లో ప్రత్యేకంగా ఈ జనాభా సేకరణ చేసినాకనే ఇటువంటి ఉద్యమాలు వస్తేనే ఇటువంటి వాళ్ళు బయటకు వస్తారు. అట్లాగే రమేష్ లాంటి వాళ్ళు పూర్తి త్యాగం చేయకపోతే, మరి నర్సన లాంటి వాళ్ళు త్యాగం చేయకపోతే ఇంకా 20 ఏళ్ళు పడతారు. ఇది రాసి పెట్టుకోండి. మొత్తం రాష్ట్రాలన్నీ కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి, మరొక రాష్ట్రం కాదు. ఉదాహరణకు ఇక్కడ మీకు సర్టిఫికేట్ లేదంటున్నారు, ఇక్కడ సర్కార్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, మీకు గుర్తొచ్చిందా? ఇదే ఎలిగేట్లో ఉన్నారు, కోర్టులు నడిచేవాళ్ళు, సర్కార్ చేసేవాళ్ళు, కోర్టులు అంటారు వాళ్ళని. మనం పిట్టలను పిలుచుకుంటాం, వాళ్ళకి ఏదైనా సర్టిఫికేట్ ఉన్నాయా? ఇంకా మనమన్నా మానవాదిల మధ్య ఆడుకుంటున్నాం, కథ చెప్పుకుంటున్నాం, డ్రామాలు వేసుకుంటున్నాం, నాటకాలు వేసుకుంటున్నాం, వాళ్ళకి ఏదో తీసుకుంటున్నాం. మరి వాళ్ళు అడవులను జీవించేటువంటి ఆదిమజాతి ప్రజలు ఉన్నారు, మరి వాళ్ళకి ఎవరు చేయాలి? మరి మాకు ఇచ్చింది ఏంటంటే అంబేద్కర్ ఒక చదువు ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం